ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి శోభాయాత్ర, పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు. తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం. వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు దంపతుల విరాళం. వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన 9 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ సమయంలోని పోలీసులు గమనించడంతో స్మగ్లర్లు ప్రతిఘటించి దాడి చేయగా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు. పన్నెండు దొంగలు కదా. దేవి అందరికీ నమస్కారం అండి. నా పేరు ధీరజ్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ మనకి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు టీ సుండిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్న విలేజ్లో రెడ్ శాండర్స్ తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రైడ్ చేయడం జరిగింది. అండ్ 9 మెంబర్స్ తమిళనాడుకి చెందిన లేబర్ అండ్ వర్కర్స్ని ఎవరైతే ఈ రెడ్ శాండర్స్ తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 9 మంది రెడ్ శాండర్స్ తరలిస్తున్న లేబర్ కూలీ వాళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు మనకి ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో అండ్ ఫైనాన్స్ చేస్తున్నారో మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కింద యాడ్ చేసి అండ్ వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో టోటల్ 12 రెడ్ శాండర్ లాగ్స్ మనకి దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మనం కేసు ప్రాపర్టీ కింద పెట్టడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్న ఎంటైర్ రెడ్ శాండర్స్ టీమ్ అండ్ కలిగిరి సిఐ గారు కూడా చేసిన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా అభినందిస్తున్నాము. అండ్ రెడ్ శాండర్స్ మీద ఎవరైనా సరే ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో రిపీట్ అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. దీంట్లో ఈ అఫెన్స్ చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి పొంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఫిర్యాదుదారులను కలిసి పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ హరిప్రసాద్, ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ,
పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. పొంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంచెం మాత ఎన్న తెరలే పీనియస్ లో అందరూ స్టడీ సార్ ఓకే. చిత్తూరులో ఈరోజు సబ్రీన్ అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మందభంగం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ జరిగింది. ఒరిజినల్గా నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాదమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ పేరుకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ చేయింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పినా కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా CCTV చూసుకున్నా కూడా అప్పుడు 11 కోట్లు 12 కోట్లు ఎప్పుడో పెరిగినట్టుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తారు. సార్ ఏ స్టేషన్ సార్ కంప్లైంట్ ఇచ్చిందా? మంగాపాలెం పోలీస్ స్టేషన్. ఆమె సుమారు 4 months బ్యాక్. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తండ్రి పుత్తా నరసింహారెడ్డికి ఆ పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి పరోక్ష హెచ్చరిక చేశారు. ఇటీవల కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది టీడీపీ నాయకులు గళమెత్తిన సంగతి తెలిసిందే. టీడీపీ పాత నాయకులను కడప ఎమ్మెల్యే అసలు పట్టించుకోలేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే దంపతులకు జ్ఞానోదయం కలిగించాలని దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించడం చర్చానీయాంశమైంది. చేశారని చెప్తూనే ఉండాం, ఎన్నికల్లో చెప్పినాం, ప్రజలు కూడా విశ్వసించినారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. గత 6 నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు పైన అన్ని రకాల విచారణ జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం, తొలగించడం ఇవన్నీ జరిగినాయి. న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము, నోటీసుల మీద స్టేలు తీసుకోవడము, ఆపడము, రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు. చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా, మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా కడప ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది. తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం. అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం. నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటా ఉన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి, రెండోసారి మేయర్ అయిన వ్యక్తి నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండాలి. సిగ్గు లేకుండా కుర్చీని పట్టుకొని వేలాడుతున్నాడు. ఈరోజు కూడా న్యాయస్థానంలో లంచమోషన్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు. 9 సంవత్సరాలుగా నువ్వు ఉండి అవినీతి అంతా చేసి కార్పొరేషన్ కప్పు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్చీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినావంటే నీకేమైనా సిగ్గుంది అని అడుగుతూ ఉంటా. నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా అని అడుగుతూ ఉంటా.
ఈరోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని, ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానంకి పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలా, మళ్ళీ పిటిషన్ వేస్తూ ఉన్నాడు దాని మీద. అంటే నీ కుర్చీని పట్టుకొని వేలాడటమే కావాలి, అవినీతి చేసేదానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలనే ఆలోచనే. చిన్న తప్పు అంటున్నావు, తప్పు కాదు, అవినీతి చేశారు మీరు. కార్పొరేషన్ను సర్వనాశనం చేసినారు. ఇట్లా ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు 2024 వరకు. కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు, కౌన్సిల్లో ఏ తీర్మానాలు పాస్ కావు, రోడ్లలో బజార్లో కూర్చొని కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు. ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టాం. శ్రీకాకుళం కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి శోభాయాత్ర వైభవంగా సాగింది. కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 2 కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసిన భక్తజన సందోహం కనిపించింది. ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది. ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామం అంతటా విద్యుత్ వెలుగులు దగదగలాడాయి. శోభాయాత్రను కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీఓ ఎన్ కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, సతీమణి మాధవి తదితరులు డంకం మోగించి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. శరణు శరణు
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తాను 14 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని పొందానని తెలిపారు. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వరుడిని చూస్తూ పెరిగానని, ఎలాంటి కష్టం వచ్చినా స్వామి ఆదుకున్నారని, ఆయన దయ వల్లే శాంతి సౌభాగ్యం లభిస్తాయని అన్నారు. హిందువులు ఉన్న ప్రతి చోట అన్ని రాష్ట్రాలు రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సూచించారు. పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ భగవంతుణ్ణి మరొకసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు, కలియుగ దేవుడు, మనందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను, ఆయన చూస్తూ పెరిగాను. అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను. 22 సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అది ఊహించని పరిణామం. మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు. అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనమందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు, చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దగ్గర అన్నదానంలో మనం చూస్తే 2,283 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 12 కోట్లు ఖర్చు అవుతుంది. 14 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానానికి వస్తూ ఉంది. వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ని, చైర్మన్, ఈఓని అందరినీ కోరుతున్నా, మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నిటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది. తిరుమలలో సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న చంద్రబాబు దంపతులు. చంద్రబాబు వెంట ఉన్న మంత్రి లోకేష్ దంపతులు.
जाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। घनः क्षोभनश्चर्षणीनां सङ्क्रन्दनो निमिष एकवीरः शतगो सेना अजयत् साकमिन्द्रः सङ्क्रन्दनेन निभिजेन जिष्णुना युत्कारेण दुष्ट्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह त्वय्युधो नर विशुहस्तेन वृष्टा सयुजहस्ते। తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు శ్రీ వెంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు కుంకుమ రేఖ దంపతులు స్వామివారికి ఈ కానుకను అందజేశారు. దీని విలువ 3.86 కోట్లు. 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవితాన్ని రంగనాయకుల మండపంలోని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు దాతలు అందజేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాలు మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. సేవితం ఇకమాగం శృతి స్మృతి పురాణోతిహాసిత వైభవాతిశయం సుసంతతి సంభవవృందరా బృందారక బృంద విముఖం విముర్జన దండదలం నారద పరాశర వ్యాస వశిష్ఠ శివ సౌనక భోగావి నారాయణ రవణ విద్యాహు దశదానాని ప్రకీర్తతః దశదాన ప్రత్యామ్నాయం నిరంజదానం ధ్వజారోహణ సుముహూర్తే యాత్రాదానం అవశ్యే. మేడం మేడం
నియోజకవర్గంలో 46 వార్డులో జీవీఎంసీ అధికారులు పోలీసులు ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగా వీధుల్లోని తోపుడు బండ్లు, చిన్న దుకాణాలు, ఫుట్పాత్లపై ఉన్నటువంటి షాపులను తొలగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, పాదచారులకు మార్గం సుగమం చేయటం, పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలిపారు. ఏం లేదురే తీసమ్మయ్యి ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.